వీళ్ళు ఎవరు లేరా? డాక్టర్లు వచ్చినారు సార్. డాక్టర్లు వస్తున్నారా? పైన ఉన్నారా? కాదు ఓకే 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 థ్యాంక్ యూ. నుంచి ఒళ్ళంతా పెట్టేయాలన్నమాట, ప్లేస్ ఎక్కడ వదలకుండా. ఉదయం లేచి ఆయింట్మెంట్ అంతా పోయేటట్టు స్నానం చేయాలి. ఇలా వారంకి ఒకసారి తగ్గేంత వరకు చెయ్యాలి. సరేనా? ఇది కాకుండా ఇంకొక ఆయింట్మెంట్ ఇస్తారు, మీ ప్రూసిన అలా పేరు వసంత్. ఏం పేరు? బయట చెప్పడానికి ఎన్నో సంవత్సరం? 3 4 ఒకసారి కింద తీరా. ఇది ప్యాంట్ కింద దొరదేస్తుందా నీకు? లేకపోతే మన పిహెచ్ సప్లై ఉంటుంది, మీకు ఆయింట్మెంట్లు ఇస్తారు. అవి ఏం చేస్తారంటే ఇద్దరికి ఇంట్లో ఇంకెవరికైనా ఉన్నాయి దురదలు, నీకు మలేరియా గంగమ్మ ఏమమ్మా మళ్ళీ ముందు పిల్లు బరువులు ఎప్పుడు చూపిస్తున్నారు? మరి ఇప్పుడు ఈ నెలలో చూపించారా? ఒక్కసారి వచ్చారు, ఒక్కరు వచ్చారు. అతను అడగండి పాపం కాదు, ఎవరో ఏంటి గోపు తీయడము మళ్ళీ తగ్గిపోవడము మళ్ళీ ఎక్కడం సంవత్సరం లాగా అవుతుంది. దానికి అది చెప్పమంటే అప్పుడు చెప్పింది కోడలికి, టీ అంటున్నది. చెప్పు మిగతా గురించి అప్పుడు చెప్పింది. మనకి ఒకసారి మరి అంటే వాపులు ఇది ఉన్నప్పుడు కొంచెం వాపులు వచ్చాయంటే ఇంకెక్కువ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. చూస్తారు ఇలాగే ఉందా? ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత నేను జ్వరం పడ్డాను తెలుసా? కారణం అదే మేడం, తెలియని పరిస్థితి ఇది ఉండదు. అందరూ మరి గోల్పాట్లు చదివి లేదంటే తాటిపూడి హాస్టల్లో జరిగింది. బోర్డు గవర్నమెంట్ బోర్డు ఉన్నాయి, ఎందుకంటే మీ సంస్థ బాధ్యత పడరాదు. అది గవర్నమెంట్ హాస్టల్ బోర్డు ఉన్నాయి, మీరు కిందకు వచ్చిందంటే అది జాయిన్ చేసి చెప్తాం. అంటే ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఆశలు చేసే పని, అది మనకి కష్టం అవుతుంది. అంటే నాకు అర్థమైంది అయితే ఇది. నేను పక్కగా అందుకే మేము వెళ్ళండి వెళ్ళండి.
ఇక్కడేనండి పాప వెళ్ళారా బాబు వైజాగ్ ఎప్పుడు బాగుందా సరే మరి మదర్ డైట్ కదా క్లోజ్ చేస్తుంటారు ఆవిడ. సరే పోనీ ఇస్తామండి, మేము చెప్తాము. అరే నెలకు ప్యాకెట్ ఇప్పిస్తాము. అది ఎలా కలపాలో కూడా వాళ్ళే చెప్తారు. మీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ కలిపకూడదు. తీసుకోండి. కూడా తెచ్చుకుంటాను. నా చిట్టంపడి గేమం మూలపడవారు పంచవడి నన్ను జన్ని గంగమ్మ అంగన్వాడి టీచర్ని 13 మంది ఉన్నారు మాకు పిల్లలు. రోజుకి వస్తే వారానికి ఒకసారి వస్తారు డాక్టర్లు వచ్చి మాంత్రాలు స్థానికలు ఇచ్చేస్తే వాళ్ళకి నేను అలాగే ఇస్తే నేను అలాగే పంచుకొని ఇచ్చేస్తే పిల్లలు కూడా అలాగే మెంగేస్తారు. పిల్లలు కూడా బాగున్నారు. సుఖంగా నాకు పాలు గుడ్డు కూడా సుఖంగా వస్తుంది. నన్ను ఇస్తున్నాను పిల్లలకి. అన్ని సదుపాయం కూడా బాగా చేస్తున్నాను నేను పిల్లలకి. పాలు గుడ్డు రోజుకి పాలు గుడ్డు అన్నం పెడుతున్నాను పెడుతున్నాను కాబట్టి మరి పిల్లలు కూడా బాగా వస్తున్నారు. పిల్లలకి కూడా బాగా చూసుకుంటున్నాము. అన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ ఎలాగ చేస్తే నేను కూడా అలాగే చేస్తున్నాను. కింది నుంచి కొండకి కూలిచ్చి కూడా నన్ను మోయిసి తెచ్చి నేను ఇచ్చేస్తున్నాను పిల్లలకి. మాకు రోడ్లు లేక బాధపడి తెస్తున్నాను, నేను ఇచ్చేస్తున్నాను నన్ను పిల్లలకి వండిసి. ఎందుకు గవర్నమెంట్ కూలి గవర్నమెంట్ మరి మాకు రోడ్ లేదు కదా, అందు గురించి మోసుకొని తెస్తాను నేను ఇంటికాడ తెచ్చి నన్ను వండేసి పెట్టేస్తున్నాను పిల్లలకి. ఇవ్వలేదు సార్. కిందికెళ్ళి నేను తెస్తున్నాను గుడ్డు పాలు. మాకు రూట్ లేదు కదా, అందుకే మాకు గుడ్డు పాలు అన్ని డైలీ పప్పు కూడా అది కూడా మరి ఇవ్వరు సార్. మాకు కిందికి వెళ్ళి తీసుకెళ్ళి తెస్తున్నాను నేను. మా ఊరు చిట్టంపాడు గ్రామం చాలా క్రితం నుంచి మా ఇలాంటి రోడ్డు అందుబాటులో లేని వలన చాలా ఇబ్బంది పరిస్థితులు జరుగుతుంది. రోడ్డు గవర్నమెంట్ శాంక్షన్ 11 కోట్లు గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయింది. అదేమో జై గారు ఏం చేశారంటే చిట్టంపాడు రోడ్డు కాదు గోనపడ వరకు రోడ్డు అనేసి మేము ఎన్నిసార్లు అడిగాం సార్. అడిగితే వాళ్ళ జై గారు ఏమిటంటే చిట్టంపాడు కాదు గోనపడ వరకు రోడ్డు తప్ప మీకు రోడ్డు లేదు, కావలిస్తే అడగండి, కలెక్టర్ దగ్గర లేకపోతే ఎమ్మెల్యే దగ్గర అడగండి, గోనపడి తప్ప రోడ్డు వేస్తాం తప్ప మీకు వేయమనేసి మాకు చిట్టంపాడు గ్రామస్తులకి మొన్న అయితే గొడవలు చేశారు. మేము గట్టిగా అడిగాం, లేదు మాకు ఓన్లీ చిట్టంపాడు గ్రామం తప్ప కలెక్టర్ గారు చెప్పారు చిట్టంపాడు తప్ప వేరే లేదు. తర్వాత పక్కన గోనపడు తప్ప రెండు గ్రామాలు ఇచ్చారు. కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. దాన్ని బట్టి మేము మాట్లాడితే మా మీద అతను గసురుతూ మా మీద కోపపడుతూ అతను జయ గారు శ్రీనివాస్ అతను కొలత చేశారు 2 సార్లు. సార్ మేము ఇది రోడ్డు కాదు సార్, ఇది రోడ్డు అంతే, గోనపడు రోడ్డు ఇది చిట్టంపాడు రోడ్డు ఇది అంతే, ఇది కాదు మీకు రోడ్డు లేదు గోనపడు తప్ప అనేసి అతను ఇచ్చారు. ఇంకా ఎన్నిసార్లు గత నెలలో అయితే మ్యాక్సిమం ఒక 5-6 చనిపోయారు మా గ్రామంలో. దాన్ని బట్టి కలెక్టర్ మీద దృష్టిలో పెట్టిన తర్వాత రోడ్డు శాంక్షన్ చేశారు. మేము గత ప్రభుత్వంలో అయితే ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాం, ఎంపీ దగ్గర వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం,
ఇక్కడ ఎస్కోట ఎంఆర్ఎఫ్ఎస్కి వెళ్ళాం. ఎన్నిసార్లు మ్యాక్సిమం 100 సార్లు అలా తిరిగాం. ఎన్నిసార్లు తిరిగితే ఎలా గవర్నమెంట్ మా కనికరించి రోడ్డు సౌకర్యం కల్పించారు. అదేమో ఇప్పుడు ఏమో గోనబాడు దారిపడి సర్పంచ్ ఏం చేస్తున్నారంటే జైన్ పట్టుకొని అతనికి లంచం ఇచ్చి మాకు ఇది చిన్నపాడు రోడ్డు కాదు గోనబాడు వరకు అనేసి అతను మాకు గట్టిగా ఇది లేనిపోని మా కలంబరి పెట్టి ఆ రోడ్డుని మా గ్రామానికి రాకుండా చేస్తున్నారు. ఇది పరిమితం లేదు అని జై కూడా అంటున్నారు. అతనేమో లంచం తీసుకున్నారేమో మేము భావిస్తున్నాం. ఆల్రెడీ మేము ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర మేడం దగ్గర వెళ్తే ఆ రోజు కంప్లైంట్ ఇద్దామంటే ఆ రోజు మేడం గారు లేదు, లేకపోతే ఆ రోజు మేడం గారికి చెప్పవలసింది. అలాగే మన బొడ్డారు రాజులకు చెప్దామంటే అతను కూడా లేరు. ఆ రోజు వెళ్దాం అంటే అతను లేదు. మొన్న శనివారం రోజు వెళ్తే జై గారు కూడా లేరు. మేము అడిగితే జైకి అడిగితే ఎస్కోట జైని అడిగితే లేదు, కలెక్టర్ మేడం ఏదైతే ఇచ్చారో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా రోడ్డు అవుతుంది తప్ప వేరే అయితే రోడ్డు అవ్వదు అనేసి కలెక్టర్ మేడం ఇది జై గారు ఇంకో జై చెప్పారు కదా. చనిపోయారు. హాస్పిటల్లో చనిపోతే వాళ్ళు ఏం చేసి తెచ్చారంటే ఆ కుర్రోడు బైక్ పట్టుకొని బాగున్నట్టు చనిపోయిన భార్యని ఆ మాదల గంగులు భార్యని బిడ్డని పట్టుకొని బైక్ మీద పట్టుకొని చిట్టంపాడు గ్రామంలో పట్టుకొని వచ్చారు. పట్టుకొని వస్తే లలిత్ కుమార్ గారు చిట్టంపాడు గ్రామంలో ఎవరు పట్టించకపోతున్నారు, రోడ్డు లేక అవకాశం ఉన్నది అని లలిత్ కుమార్ గారు వచ్చి మా ఊర్లో వచ్చి చూసి బాబు మీ ఊరిలోను దత్త తీసుకొని మీ ఊరిలో రోడ్డు చేస్తాను అనుకొని చెప్పి వెళ్ళిపోయింది. అదేవిధంగా దాని మాట ప్రకారంగా ఈసారి ఎమ్మెల్యే గారు గెలిచిపోయింది. అది ఎప్పటికైనా మా ఊర్లో వచ్చి చూసి మా ఊరు రోడ్డు గురికి చేస్తుందని మేము ఎంతో ఆశతో ఉన్నాం. ఎందుకంటే మేము ఈ గోనపాడు నుంచి కురుడి వరకు దారపర్తి వరకు ఇది రోడ్ అయితే అందరికి అవకాశంగా ఉంది. రావడానికి కూడా ఏ బలువులు తేయడం కూడా అవకాశం ఇదే బాగుంటుంది. చదువుకున్న పిల్లలు కూడా ఇలాగ రావడం పోవడానికి ఇలాగే వస్తున్నారు, నడుచుకొని వస్తున్నారు. కురుడి వాళ్ళు పిల్లలు కూడా చదువుకోవడానికి అయితే ఇలాగే వస్తున్నారు, వాళ్ళు బలువులు కూడా ఇలాగే వస్తున్నారు. కానీ ఏ రాత్రిపూట కూడా ఏ కస్టమర్లు కూడా ఇలాగే తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే అది మేము ఈ అన్ని గ్రామాలకు ఉపాయపడిన రోడ్డు ఇలాగ ఉంటే చిట్టంపాడు గ్రామం నుంచి వస్తే రోడ్డు బాగుపడుతుందని మా కోరిక. ఇప్పటికి మా చిట్టంపాడు గ్రామంలో దగ్గర ఒక 10 మంది చనిపోయిన పిల్లలు, చదువుకున్న పిల్లలు దాళ్ళు చనిపోయారు. కాబట్టి వాళ్ళకి డోలి కట్టుకొని తీసుకెళ్తుంటే సగం దాళ్ళు కొందరు కూడా చనిపోయారు. అలాంటి ఇబ్బందులు పెట్టి మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు వేళ్ళు పెట్టేసి కలెక్టర్ ఆఫీస్కు ఎంఆర్ ఆఫీస్కు పెట్టుకుంటే వాళ్ళు కనికరం పెట్టి చిట్టంపాడు గ్రామంలో ఇంత పరిస్థితి జరుగుతుందా అని బాధపడితే కలెక్టర్ గారు కూడా వచ్చి చూసి చిట్టంపాడు రోడ్ వేసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. దాని తర్వాత మాదల గంగులు భార్య చనిపోయింది.